కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అయితే మేకతో తీస్తారు. సో వాళ్ళ స్థాయిని బట్టి మేకతో తీస్తారు. సో ఇవి చేసుకోవడం వల్ల రెగ్యులర్గా మనకు ఉండేటువంటి దిష్టి దోషం అనేటువంటిది పోయే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యం దిష్టి తగలొద్దు అంటే ఫస్ట్ చేయాల్సింది బొట్టు పెట్టుకోవాలి. ఓకే, ఏ బొట్టు అయినా పర్లేదు, బొట్టు, రెడ్ బొట్టు. బొట్టు పెట్టుకోవాలి. లేదు బాగా దిష్టి తగులుతుండి బొట్టు పెట్టుకున్నా కూడా అంటే నల్ల బొట్టు పెట్టుకోవాలి. నల్ల బొట్టు ఏం చేయాలంటే ఏదైనా ఒక దేవాలయంలో హోమం చేస్తుంటారు రోజు. హోమం చేసేటప్పుడు పంతులు గారిని అడిగి ఆ హోమగుండంలో నుండి ఇంత బూడిది, హోమానికి సంబంధించిన బూడిది ఉంటుంది కదా, అది తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాంట్లో ఒక నెయ్యి చుక్కేసి ఇట్లా చేతితో రబ్ చేస్తే మొత్తం నల్లగా అవుతుంది. అవును. సో ఆ నల్ల బొట్టు ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దిష్టి అనేటువంటిది తగలదు. ఓకే. సో ఇది దిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని మార్గాలు. కొంతమంది మెడల్ ఏదైనా నల్ల తీసుకోవచ్చు. నల్లది అంటే అందరికి పడదు. ఇప్పుడు నల్ల దారము అనేటువంటిది అందరికి పడదు. సో అందుకని మనం ఏం చెప్తామంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, కొంతమంది జాతకరీత్యా నలుపు పడదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే కొంతమంది హీరోయిన్ కాళ్ళకు బ్లూ కలర్ థ్రెడ్, రెడ్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే దాంట్లో కూడా పాష్ డిజైనర్ వేరు దిష్టి తాళ్ళు వచ్చినాయి, చాలా మందికి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి 2 గజ్జలు కడతారు. సో ఆ థ్రెడ్కు 2 గజ్జలు కట్టి డిజైనర్ వేర్ గజ్జలు కట్టి బ్లూ కలరు, రెడ్ కలరు, పింక్ కలరు, ఆరెంజ్ కలర్లో వాళ్ళు థ్రెడ్ ఇస్తారు. ఆ థ్రెడ్ను కాళ్ళకు కట్టుకున్నా సరిపోతుంది. కొన్నిసార్లు మనము కొంతమంది ఏనుగు వెంట్రుక ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది ఏనుగు వెంట్రుక, దాన్ని కూడా మెడలో వేసుకుంటారు.